హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇక ఐపీఎల్ 2026 ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కారణంగా వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, తమిళనాడులో కానీ ఎలక్షన్స్ కారణంగా ఈసారి 2 ఫేజ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. దాంట్లో భాగంగానే ఫస్ట్ 20 మ్యాచెస్ షెడ్యూల్ అయితే వచ్చింది. దీంట్లో కొన్ని టీమ్స్కి ఫేవర్గా ఉంది, కొన్ని టీమ్స్కి చాలా అంతా కష్టంగా ఉంది. అంటే ట్రావెలింగ్లో కంపేర్ చేసినా కానీ, సో డే అండ్ నైట్ మ్యాచెస్లో చూసినా కానీ, సో ఏ టీంకి ఫేవర్ ఉంది, ఏ టీంకి కొంచెం కష్టంగా ఉంది అన్నది చూద్దాం. ముందుగా ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్ గురించి మనం చూద్దాం. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం అవుతుంది. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది చాలా స్పెషల్ మ్యాచ్. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా ఈసారి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మొదటి మ్యాచ్ నుంచే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే 29th నాడు కోల్కతా వర్సెస్ ముంబై ఇండియన్స్, 13th నాడు చెన్నై వర్సెస్ రాజస్థాన్. ఈ మ్యాచ్ కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక 31st మార్చ్ నాడు గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక 1st ఏప్రిల్ నాడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. మొదటి వారంలో ఈ మ్యాచ్ అయితే ఉండబోతున్నాయి. గైస్ ఒకసారి షెడ్యూల్ అయితే చూడండి, మరి స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీ ఇష్టం, కానీ ఒకసారి అయితే షెడ్యూల్ అయితే చూడండి. ఇక దాంట్లో భాగంగానే ఈచ్ టీం వచ్చేసి 4 మ్యాచెస్ అయితే ఆడతాయి ఈ 20 మ్యాచెస్లో చూసుకుంటే. ఇక తర్వాత వచ్చేసి 4 డబుల్ హెడర్స్ మ్యాచెస్ అయితే ఉన్నాయి ఈ 20 మ్యాచెస్లో. దాంట్లో భాగంగానే ఎస్ఆర్హెచ్ 2 డబుల్ హెడర్స్ మ్యాచెస్ అయితే ఆడతాయి. సో ఎస్ఆర్హెచ్ కొంచెం డిసప్పాయింట్గా కనబడుతుంది, ఎందుకంటే ఈవినింగ్ మ్యాచెస్ అయితే ఆడతాయి అని చెప్పుకోవచ్చు 2 మ్యాచ్లు కూడా. మొత్తం అక్కడ మెయిన్గా చూసుకుంటే వెన్యూస్లో గౌహతిలో 3 మ్యాచ్లు జరగబోతున్నాయి, కోల్కతాలో 3 మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, లక్నోలో, ముల్లన్పూర్లో, ముంబైలో 2 మ్యాచ్ అయితే జరుగుతాయి. ఇక అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్లో ఒక్కొక్క మ్యాచ్ అయితే జరుగుతుంది ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే. ఇక తర్వాత మెయిన్గా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఈ 20 మ్యాచెస్లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్. ఇక తర్వాత ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే, ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్రేడ్. సో ఈ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఎప్పుడు కూడా వాళ్ళది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. తర్వాత చూసుకుంటే ఎల్ క్లాసిక్ అంటారు కదా, ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచెస్ వచ్చేసి మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతున్నాయి. ఏ టీం కూడా తక్కువ అంచనా వేయరాదు, అన్ని టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. బట్ ట్రావెలింగ్ విషయంలోకి వస్తే గిట్ట ఎస్ఆర్హెచ్ చాలా ట్రావెల్ చేయబోతుంది, ఎందుకంటే 4 మ్యాచ్లు డిఫరెంట్ స్టేడియంస్లోనే ఆడుతుంది. సో కాబట్టి చాలా తిరుక్కుంటా వెళ్ళాలి. ఇక అహ్మదాబాద్లో కూడా ఒకటే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి జీటీకి కూడా ట్రావెలింగ్ ఇబ్బంది అయితే ఉంటుంది ఫస్ట్ 20 మ్యాచెస్లో. సో కాబట్టి రెండింటికి కొంచెం డిసప్పాయింట్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్లు ఒకటే కన్నా ఆడుతుంది, కోల్కతా కూడా ఒక్కన్నా ఆడుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ సెకండ్ హాఫ్లో చాలా హెల్ప్ అయితే ఉంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్లో ఒకటే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి తర్వాత ఎక్కువ మ్యాచెస్ అయితే ఉంటాయి జీటీకి. అండ్ అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది కాబట్టి తర్వాత ఎక్కువ మ్యాచెస్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్లో. సో కాబట్టి వాళ్ళకి అప్పుడు ఫేవర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ సీజన్లో కొన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని టీమ్స్ కొంచెం ఇబ్బందికరంగానే కనబడుతున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఈ టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు మనకి ఎక్కువ కనబడుతున్నాయి. బట్ ఏ టీం కూడా తక్కువ అంచనా వేయరాదు. మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఈసారి మీకు ఏమనిపిస్తుంది? ఏ టీం ఐపీఎల్ 2026 గెలుస్తుంది? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.
ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మనం కలుద్దాం.